గైస్ నా వెనకాల దుర్గామాత పండాలు కనిపిస్తుంది కదా. సో ఇక్కడ బైక్ గోల్డ్ కాయిన్ సిల్వర్ కాయిన్లు అయితే ఇస్తున్నారంట. సో నేనైతే వచ్చేసాను తీసుకురానికి. లోపల పోదాం, లోపల పోయి మనం కూడా బైక్ సిల్వర్ కాయిన్ గోల్డ్ కాయిన్ అయితే తీసుకుందాము. అందరికీ నమస్తే, వెల్కమ్ టు బాలాజీ వ్లాగ్స్. జై మాతాది, జై భవానీ. సో గైస్ నేనైతే హస్మత్పేట్ బస్ స్టాప్ పక్కన ఉన్న ఈ దుర్గామాత పండాలకైతే వచ్చాను. బోయిన్పల్లిలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ దుర్గామాత పండాల్ అన్నమాట ఇది. సో లోపల పోదాం, లోపల పోయి మాట్లాడదాం. అండ్ ఏదైతే బైక్ ఇస్తున్నా అన్నారో దాని గురించి కూడా మాట్లాడదాం. ఇక్కడ డెకరేషన్ కానివ్వండి, లైటింగ్ కానివ్వండి, ఎవరు పెట్టారు ఏంది మొత్తం మాట్లాడదాం. ఓకేనా? సో చలో నాతోని. సో ఇక్కడ దుర్గామాత పండాల్లో ఆర్గనైజర్ అండ్ వాళ్ళ టీమ్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఉన్నారు. సో మనం వాళ్ళతో మాట్లాడదాం. జై మాతాది, జై భవానీ అన్న. సో ముందుగా అయితే మా ప్రేక్షకులకు మీ పేరు చెప్పండి అన్న. నా పేరు దండువయ్య. నమస్తే అన్న. సో అన్న, ఎన్ని డేస్ నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఈ దుర్గామాత పండాలు చూస్తున్నా అన్న. సో ఎన్ని ఇయర్స్ నుంచి మీరు పెడుతున్నారు చెప్పండి. నేను ఇక్కడ గత 30 సంవత్సరాల నుంచి దుర్గామాతని పెడుతున్నాము. ఒక సంవత్సరం నేను రావణ దహనకాండ జరిపాము. అప్పుడు రావణ దహనకాండ జరిపితే ఒక 5-10 మినిట్స్లో పబ్లిక్ అందరూ రావణాన్ని కాలువగానే వెళ్ళిపోతున్నారు అందరూ. ఆయన ఇట్లా కాదని ఒక పంతులు గారు, అయ్యగారు ఏమన్నారంటే నవరాత్రులు చేసుకోవడం బాగుంటుందని నాకు చెప్తే నేను నెక్స్ట్ ఇయర్ నుంచి నేను దుర్గామాతను పెడితే దుర్గామాతను పెట్టినప్పటి నుంచి మాకు చాలా కలిసి వచ్చింది. ఇది ఎప్పుడు విషయం అన్న? ఇది 1994 నుంచి. సో దాని తర్వాత నెక్స్ట్ ఎలా దాన్ని ముందు ఇక మేము ప్రతి సంవత్సరం అంచెలంచెలుగా అమ్మవారిని పెట్టినప్పటి నుంచి మేము మాకు చాలా అన్ని మాకు కలిసి వచ్చినట్టు అనిపించింది. అలాగే అప్పటి నుండి ఇప్పటి వరకు మేము చాలా మంచిగా చేస్తున్నాం. మాకు అమ్మవారు ఎలా మేము చేస్తున్నాము అలానే మేము పైకి వస్తున్నాం కాబట్టి మేము అమ్మవారి భక్తులం అయిపోయినాము. అమ్మవారు నాకు అంటే చాలా ఇది. నేను అలాగే దుర్గామాతని ప్రతి సంవత్సరం మేము చేస్తున్నాం. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఇలానే చేస్తున్నాం. సో ఇక్కడ మీరు 9 days ప్రతిరోజు అన్నదానం చేస్తారంట అన్న, నిజమా? ప్రతిరోజు అమ్మవారి ఆశీస్సులతోటి ప్రతిరోజు అన్నదానం ఉంటుంది ఇక్కడ. అన్నదానం 9 days మేము అన్నదానం పెడతాం. మాకు అమ్మవారు ఏదో రూపంలో మాకు అన్నదానం చేపిస్తుంది. మేము అమ్మవారి దయ వల్ల మేము ప్రతిరోజు పూజ అయిపోయిన తర్వాత మేము అన్నదానం చేస్తూనే ఉంటాము. ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క అలంకరణ మేము పంతులు వాళ్ళు చెప్పిన ప్రకారం మేము చేసుకుంటూ మేము అన్నదానాలు కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. సో ఇక్కడ హస్మత్పేట్ బస్ స్టాప్ నుంచి అక్కడ లాస్ట్ బస్ స్టాప్ వరకు మొత్తం పెద్ద పెద్ద హోర్డింగ్స్, లైటింగ్స్, మళ్ళీ ఇక్కడ చూస్తే మొత్తం డెకరేషన్ కానివ్వండి అండ్ పండాలు కూడా చాలా పెద్దగా ఉంది. సో ఇదంతా ఖర్చు అనేది మామూలుగా అయితే ఉండదు. అండ్ అలానే 9 days కంటిన్యూ అన్నదానం అంటున్నారు. సో ఈ ఖర్చు అనేది ఎట్లా మేనేజ్ చేసుకుంటున్నారు? ఎందుకంటే ఇది నాట్ ఏ పాసిబుల్ అండ్ జోక్ ఇది. సో ఎలా చేస్తున్నారు? అంతా అమ్మ ఆశీస్సులతో అమ్మవారు ఎలా చేస్తుందో అమ్మవారితో ఆశీర్వాదంతో మేము నడిపిస్తున్నాం. ఖర్చు గురించి లేదు, అమ్మవారు ఇస్తుంది, మేము చేస్తున్నాం. మాకు ప్రతి సంవత్సరం ఇలానే చేస్తాం. గత ఒక 10 సంవత్సరాల కింద ఇంత లేకుండే. అవును, ఈ 10 సంవత్సరాల నుండి కొంచెం దేవుని లైటింగ్స్ కానీ ఇవి కానీ కొంచెం హైలైట్గా చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నేను ఒక న్యూస్ విన్నా, ఏంటంటే మన సీఎం గారు కూడా వస్తున్నారని విన్నాను. దాని గురించి ఏమంటారు? సీఎం గారు వస్తున్నారు, కానీ దీనికోసం కాదు. నేను రాండి మీకు చూపిస్తాను. ఇక్కడ సీఎం గారు ఇంతకు ముందుకు ఎంపీగా ఉండే. అవును, మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నప్పుడు గత 4-5 సంవత్సరాలు కంటిన్యూగా మా టెంపుల్కి వచ్చేవారు. టెంపుల్ చాలా చిన్నగా ఉండే, చాలా చిన్నగా ఉండే. ఆ టెంపుల్కు మా సీఎం గారు వచ్చింది. పిసిసి హోదాలో మా సీఎం గారు వచ్చింది. ఇప్పుడు సీఎం హోదాలో మా సీఎం గారిని రావాలని మేము కోరాము. మా సీఎం గారు ఏమన్నారంటే 100% నేను టెంపుల్కి వస్తానని చెప్పిండు. అందుకోసం ఇదే మా సీఎం గారు వచ్చేలా ఇనాగ్రేషన్స్ కోసం సీఎం గారు వస్తారు. టెంపుల్స్ కోసం అనేది సీఎం గారు మా మంత్రి మండలి కూడా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, భట్టి గారు, పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, సీతక్క గారు,
కొండా సురేఖ గారు, దామోదర్ రాజనరసింహ గారు, మా మంత్రి మండలి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అందరినీ ఇక్కడికి ఒక రావాల్సిందిగా నేను కోరాను. వాళ్ళు కూడా వస్తానని అన్నారు. టెంపుల్ ఇనాగ్రేషన్ కంపల్సరీ వస్తారు. సో ఒక్కసారి మీరు గుడి చూసుకోవచ్చు, ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. అండ్ గుడి కూడా చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నది ఇది గుడి. సో ఎప్పుడన్నా ఓపెనింగ్ ఎప్పుడు చేయబోతున్నారు? మేము సంక్రాంతి తర్వాత గుడి ఓపెనింగ్ ఉంది. అప్పుడు ఈ గుడి కోసం చాలా ప్రత్యేకత ఉంది. అది మేము ఇప్పుడు చెప్పాము. మీరు గుడికి మళ్ళీ ఓపెనింగ్ అప్పుడు మేము పిలిపిస్తాం. అప్పుడు మీరు వస్తారు కదా, మీరు అప్పుడు చూడండి. చాలా ప్రత్యేకత ఉంది ఈ గుడి కోసం. చాలా అంటే చాలా చెప్పే విషయాలు చాలా ఉన్నాయి. మీరు గుడి ఓపెనింగ్ అప్పుడు నేను చెప్తాను. ఇది అంతా ఎలా జరుగుతుందని, ఇది అంతా మనం ఎప్పుడు దీన్ని పునాది స్టార్ట్ చేశారు గుడి? దీని ఒక 11 months కింద పునాది వేసినాం. 11 months కింద పునాది వేసినాం. 1 year లోపు కంప్లీట్ చేయాలనుకున్నాం. ఆల్మోస్ట్ 90% అయిపోయింది. 10% కూడా ఉంది. అది కూడా ఒక 2 months లో కంప్లీట్ చేసేస్తాం. సో ఇక్కడ పంతులు గారు కూడా ఉన్నారు. సో పంతులు గారితో కూడా మాట్లాడదాం. చెప్పండి పంతులు గారు. జై మాత్రే నమః. ఇక్కడ గత 30 సంవత్సరాల నుంచి అమ్మవారి యొక్క ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. కానీ గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ దండగుల యాదగిరి యొక్క సన్నిధంలో అమ్మవారి యొక్క ఉత్సవాలు ఇంకా ఘనంగా జరుగుతున్నాయి. కాకపోతే ఈ దేవాలయం అనేది అమ్మవారి యొక్క రేణుక అమ్మవారి అనే ఒక చిన్న దేవాలయం ఉండేది. ఆ దేవాలయాన్ని తన దండగోళ యాదగిరికి ఇక్కడ అమ్మవారి యొక్క ప్రదక్షిణ చేసుకుంటూనే ఇక్కడ దేవాలయము చాలా కిందికి ఉన్నది అన్నట్టు. దాన్ని మళ్ళీ తీసి పునఃప్రతిష్టాపన చేసి కొంచెం మీదికి తీసుకొచ్చిన తర్వాత స్వామి నాకు ఇంకా దేవాలయం ఇంకా పెద్దగా కట్టాలని అనిపిస్తుందనే సంకల్పం అమ్మవారే ఆ దండగోళ యాదగిరి మనసులో అనిపించినట్టుంది. నేను దక్షిణమే అన్నాను, స్వామి అమ్మవారి మీ మనసులోకి వచ్చి చెప్పింది, మీరు ఏమేం దేవాలయంలో పెడితే బాగుంటుంది అంటే ఇక్కడ చుట్టుపక్కల చాలా దేవాలయాలు ఉన్నాయి. కానీ ఇక్కడ దేవాలయంలో ప్రతిష్టాపన అయినాక చెప్తాము. కానీ ముఖ్యమైతే ఇక్కడ అమ్మవారి యొక్క పునఃప్రతిష్టాపన అయింది అంటే పురాతన నుంచి గత 30 ఏళ్ళ నుంచి అమ్మవారి ఉత్సవాల కన్నా ముందు 50-60 ఏళ్ళ కింద నుంచి ఇక్కడ రేణుకా ఎల్లమ్మ తల్లి చిన్న విగ్రహంతో ఇక్కడ ఉంది. అట్లాంటిది ఆ విగ్రహాన్ని దేవాలయాన్ని పెద్దగా తీసుకొచ్చి పక్కకి దుర్గామాత శివాలయము, రేణుకాదేవి యొక్క ఎల్లమ్మ తల్లి తన దండగుల యాదగిరి యొక్క చేతుల మీద జరగడం అనేది అమ్మవారి యొక్క కటాక్షమే ఉంటుంది. ఎందుకంటే దేవాలయం కట్టడం అనేది సామాన్యం కాదు. ఇది భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటేనే, ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటేనే తన చేతుల మీద జరుగుతుంది. ఇప్పటి వరకు మేము శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి మాకు ఎట్లాంటి యొక్క బాధలు లేకుండా అమ్మవారి యొక్క సంతోషంతో ఇక్కడ దేవాలయం సంపూర్ణంగా తన చేతులతో తనే పని చేయించుకున్నట్టు అనిపిస్తుంది మాకు. ఇక్కడ ఏ దేవాలయంలో వెళ్ళినా కానీ ఉంటుంది శక్తి. కానీ ఇక్కడున్న అమ్మవారి యొక్క అనుగ్రహం ఏమిటంటే పిల్లలు లేని వాళ్ళకి సంతానం కలిగించినట్టు, పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అయ్యేటట్టు ఆ అమ్మవారి యొక్క రేణుక ఎల్లమ్మ తల్లి వాళ్ళ ఇంటి దేవత, కులదేవత. అట్లనే ఇక్కడ ఉత్సవాలు కూడా చాలా ఘనంగా చేస్తున్నారు. ప్రతిరోజు కూడా ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా ఉపవాసం ఉన్నవాళ్ళు, ఉపవాసం లేని వాళ్ళు కూడా అన్నప్రసాదము చేసుకుంటా ప్రతి వాళ్ళకి ఎంతమందికి వస్తే అంతమందికి అన్నప్రసాదం వినియోగం చేసి భక్తులందరూ కూడా ప్రతి వాళ్ళని కూడా పూజలో పాల్గొని ప్రతి వాళ్ళతోని కూడా పూజ చేయించుకుంటా ఆ దండగుల యాదగిరి గారు ఈ విధంగా ఈ పద్ధతిగా నడిపిస్తున్నాడు. అమ్మవారి యొక్క కటాక్ష పొంది వాళ్ళ కుటుంబ సభ్యులతోని ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండగలరు. జై మాతే నమః. ఇది మీరు విన్న పంతులు గారి మాటలు. సో ఇప్పుడైతే స్టేజ్ కాడ పూజ అయితే జరుగుతుంది. సో మనం అన్నతో డైరెక్ట్లీ ఇంకా పూజలో వెళ్ళిపోదాము. పూజ గారికి మనం వెళ్దాం అన్న. సో అన్నవాళ్ళు సోషల్ సర్వీస్ కూడా చేస్తారు. పబ్లిక్కి ఏం కావాలన్నా, ఏం హెల్ప్ కావాలన్నా అన్న దగ్గరుండి చేస్తారు. అండ్ అక్క కూడా 2 time కాంటెస్టెడ్ కార్పొరేటర్ కూడా. సో మనం అక్కతో కూడా మాట్లాడదాం. అక్క ప్లీజ్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరు చెప్పండి అక్క. నా పేరు దండుగుల అమూల్య. నేను ఇక్కడ ఓల్డ్ బోయిన్పల్లి కాన్స్టిట్యున్సీకి 2 times
2 times కంటెస్టెంట్ కార్పొరేటర్గా నిల్చున్నాను. మా ఫాదరే నాకు ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఈ మధ్య నేను వచ్చేటప్పుడు మొత్తం ఆ రోడ్ నుంచి ఈ రోడ్ వరకు మీ ఫోటోలసే ఎక్కువ హైలైట్గా ఉన్నాయి. యా సో దాని గురించి చెప్పండి. అండ్ అలానే మీరు పబ్లిక్కి ఎలా హెల్ప్ చేస్తారు? బేసిక్గా మా ఫాదర్ అతను కంప్లీట్లీ చిన్నప్పటి నుంచి నేను చూసింది మా ఫాదర్ని ఈజ్ కంప్లీట్లీ ఇంటూ పబ్లిక్ ఉంది. ఆయన సర్వీసెస్ కంప్లీట్గా అతను సర్వీస్లోనే ఉండేది నా చిన్నప్పటి నుంచి. సో వెన్ ఐ గ్రో అప్ మా కంప్లీట్ ఇన్స్పిరేషన్ మా ఫాదర్. సో ఐ కేమ్ ఇన్ టు ది పాలిటిక్స్ లైక్ దాట్ ఓన్లీ. ఇంకా అలా వచ్చి నేను ఇంకా పాలిటిక్స్లో ఉండి 2 terms కంటెస్ట్ చేశాము. దాని తర్వాత మేము గెలవకపోయినా మేము పబ్లిక్కి ఎప్పుడూ ఉన్నాము, వాళ్ళకి సర్వీస్ ఎప్పుడూ చేస్తాము. అండ్ పెన్షన్స్ ఇప్పించడం కానీ, ఫ్రీ లైక్ ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి కానీ ఎలాంటి మా తరపు నుంచి ఎలాంటి సహాయం కావాలన్నా మేము ఎల్లప్పుడూ ప్రజలకి తోడుగా ఉన్నాము. సో ఇప్పుడు ఫాదర్ చేస్తున్నది మళ్ళీ ఇది తర్వాత మీరు అంతా కంటిన్యూ చేస్తారా? షూర్గా చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఇక్కడ ప్రతి సంవత్సరం 9 రోజులు రోజు కాలంగా పూజలు చేస్తుంటాము. అలాగే బతుకమ్మ రోజు చాలా గ్రాండ్గా ఇక్కడ బతుకమ్మ ఆడిపిస్తాం. చాలామంది మహిళలు స్వయంగా వచ్చి ఇక్కడ మా దుర్గామాత దగ్గర వాళ్ళే బతుకమ్మ ఆడడం జరుగుతుంది. అలాగే వాళ్ళు బతుకమ్మ ఆడిన తర్వాత ప్రతి ఒక్కరికి ఎంతమంది ఉంటే అంతమందికి పసుబొట్టు ఇచ్చి మేము ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం అది కంటిన్యూ జరుగుతుంది. అలానే ఇక్కడ దసరా రోజు రావణ దహన చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇక్కడ నేను రియల్గా అనుకుంటా సిటీ సరౌండింగ్లో మా గొంపల్లి అశ్వంత్పేటలో చాలా గ్రాండ్ జరుగుతుంది నేను అనుకుంటా. అంత బాగా జరుగుతుంది. పబ్లిక్ కూడా చాలా మంది వస్తారు. చాలా మంది వచ్చి బాగా సాంస్కృతిక కార్యక్రమాలు అవి ఉంటాయి కాబట్టి ఇక్కడ అందరూ కూడా పాల్గొంటారు. సో ఇప్పుడు మెయిన్ విషయానికి వచ్చేద్దామన్నా, మీ ఇక్కడ ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి మీరు బైక్ ఇస్తున్నారంట, వాళ్ళకి మీరు గోల్డ్ కాయిన్స్ ఇస్తున్నారంట, సిల్వర్ కాయిన్స్ ఇస్తున్నారంట. నేను రాగానే ఫస్ట్ అదే మాట విని అరే ఇస్తున్నారంట కదా సరే అని లోపల పోయి మనం కూడా తీసుకుందామని నేను కూడా దాని గురించి వచ్చిన. సో ఇప్పుడు ఇవ్వండి నాకు అది. లేదు బ్రదర్, మీరు చాలా మంచిగా అడిగారు. కాకపోతే ఏంటంటే అది మేము ఏం చేస్తున్నామంటే దేవుడి పేరు మీద ఒక లాటరీ అనేది పెట్టినాము. ఆ లాటరీ ఏమంటే అది దసరా రోజు. ఓకే, దసరా రోజు ఎవరైతే వాళ్ళు లాటరీ తీసుకుంటారో వాళ్ళకు దసరా రోజు ఒక యాక్టివా లేకుంటే ఒక 2 తులాలు 2 గ్రాముల బంగారం, 3 గ్రాముల బంగారం, అండ్ 5 grams సిల్వర్ ఇవి మేము ప్రైజెస్ పెట్టినాం. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ మేము పెట్టినాం. అది దసరా రోజు మేము చేస్తాం. మీరు కూడా రండి, ఆ రోజు దసరా రోజు వచ్చి కంపల్సరీ మీరు కూడా లాటరీ తీసుకోండి, కంపల్సరీ డ్రాలో పాల్గొనండి. సో ఇది లాటరీ. సో ఇప్పుడు నేనైతే పాల్గొంటాను. ఇంకొకటి ఏంటంటే ఇది ప్రతి ఇయర్ పెడతారంట ఇది, అవునా? ఇది గత ఒక 4-5 సంవత్సరాల నుంచి లాటరీ అనేది పెడుతున్నాము. ఇంతకు ముందుకు అవన్నీ ఏం లేదు. అయినా భక్తులు చాలా మంది వస్తుండే. ఇప్పుడు మాత్రం ఒక 4-5 సంవత్సరాల నుంచి మాత్రం లాటరీ సిస్టమ్ అనేది మేము పెడుతున్నాం. సో ఇప్పుడు మా తెలంగాణ ప్రజలకి, తెలుగు ప్రజలకి కంప్లీట్లీ అడ్రస్ చెప్పండి, ఎక్కడ రావాలా ఏంటి అనేది మీరు క్లియర్గా చెప్పండి మన వాళ్ళకి. అందరికీ మా యొక్క తెలంగాణ ప్రజలకు అందరికీ నా యొక్క నమస్కారం. నేను దండుల యాదగిరి. ఇక్కడ అశ్వంత్పేట్, బోయినపల్లి అశ్వంత్పేట్లో ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ పక్కన ఇక్కడ దుర్గామాత నవరాత్రులు జరుగుతుంది. ఇక్కడికి మీరు ఎవరికి వచ్చినా ఇక్కడ లాటరీ తీసుకోండి. దసరా రోజు నవరాత్రులు అయిన తర్వాత దసరా రోజు జంబీ పూజ ఉంటుంది. రావణాసురుని దహనకాండ జరిగిన తర్వాత అలాగే అందరికీ మేము చెప్పేది ఒకటే, ఇప్పుడు మేము ఇలా పూజలు చేస్తున్నాం. వచ్చే జనరేషన్కు, యూత్కు మేము చెప్పేది ఒకటే సందేశం ఏమంటే మేము చిన్నటి నుంచి ఏ టెంపుల్ దగ్గరికి వెళ్ళినా కూడా భజనలు అవి మా మమ్మీ డాడీ వాళ్ళు మా నాయన అమ్మానాలను నేర్పించేది ఉంటే నేర్పిస్తున్నారు. అప్పుడు మేము అలాగే నేర్చుకున్నాం. మేము అదే ప్రకారంగా మేము ఇప్పుడు పూజలు చేసుకుంటూ వెళ్తున్నాం. మీరు కూడా ఈ వచ్చే జనరేషన్ పిల్లలకు, యూత్కు నేను ఒకటే కోరుతున్నా, ఎక్కడ కానీ డ్రగ్స్ కానీ అక్కడ ఇక్కడ ఎక్కడ మీరు అలవాటు పడకుండా కొంచెం భక్తి శ్రద్ధలతోటి కొంచెం టెంపుల్స్ కానీ అవిటి కానీ వెళ్ళి మేము ఇక్కడ చేస్తున్నాం. మా తర్వాత మీరు కూడా ముందుకు వచ్చి యూత్ మొత్తం మన హిందుత్వం కోసం కూడా అందరూ తీసుకెళ్ళి మన హిందుత్వం ఐకమత్యం కూడా చాటాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్క భక్తులకి ఖచ్చితంగా ఇక్కడ రావాలా. అండ్ అన్నదానం కూడా ఇక్కడ రెగ్యులర్లీ జరుగుతుంది, డైలీ పూజలు జరుగుతున్నాయి. సో ఖచ్చితంగా మీరు అందరూ హస్మత్పేట్ బస్ స్టాప్ పక్కనే ఉంటుంది. మీరు రాగానే మీరు లైటింగ్స్ అవన్నీ చూసి ఇంకా మీకు తెలిసిపోతుంది. ఓకేనా? జై భవానీ, జై మాతాది, జై జై.